విడిచి తండ్రి వద్దకు వెళ్ళొచ్చు. ఆయన పునరుద్ధానుడే లేచి ఎక్కడికి వెళ్ళాడంటే ముందుగానే చెప్పాడు ఈ మాట, బాయ్ నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను తండ్రి వద్ద నుంచే వచ్చాను, నేను తండ్రి వద్దనే వెళ్తున్నాను. సమాధి ఖాళీ చేయబడింది. ప్రపంచంలో ఎవరు సమాధి ఖాళీ చేయబడలేదు, కానీ ఒక లాజర్ సమాధి కానీ లాజర్ను బయట తీసుకొచ్చి ఖాళీ చేశాడు దేవుడు. కానీ మనం ఎవరి దగ్గర నుంచి వచ్చాము? తండ్రి దేవుడి దగ్గర వచ్చాము. మనం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి వద్ద నుంచే వచ్చాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? తండ్రి వద్దకు వెళ్తాను అని చెప్పాడు. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయిన తర్వాత మన గమ్యం ఏంటి? సచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? బ్రతికుండగా మన నిర్ణయం మన చేతుల్లో. అది ఎవడు చెప్పవసరం లేదండి. అని తెలుతో కూడా మనం ఎక్కడికి వెళ్ళాలో మనం మనసాక్షిని అడిగి, మనము ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండి ఈ పాపంలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం అనేది మన మనసాక్షి చెప్పింది. నువ్వు నాకనే పోతారా అబ్బాయి. అదే భక్తి జీవితంలో ఉంటే మన మనసాక్షి అంటది, నువ్వు తప్పనిసరిగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో నువ్వు అక్కడికి వెళ్తావు అని మనసాక్షి. అందుకని మన ఆత్మ